వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు ఈ వీడియోలో మనము సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ గురించి మాట్లాడదాము. స్టెప్ బై స్టెప్ ఎలా స్టార్ట్ చేయవచ్చు, ఎంత పెట్టుబడి మనకు ఇందులో అవసరం ఉంటుంది, ఎంత మనం మార్కెటింగ్ చేసుకుంటే ఎలా మనకు రిటర్న్స్ ఉంటాయి, ప్రతిదీ కూడా మనం డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడదాము. సో మీరు బిగినర్ అయినా ఆల్రెడీ ఒక స్మాల్ బిజినెస్ రన్ చేస్తున్న ఈ కోర్స్లో స్టెప్ బై స్టెప్ గైడ్ అనేది ఉంటుంది. సో స్టార్ట్ యువర్ ఓన్ సోప్ మేకింగ్ బిజినెస్ కాన్ఫిడెంట్లీ. సో కోర్స్ అనేది ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు కాస్టింగ్, లొకేషన్, దీని గురించి మనకు కావాల్సిన బేసిక్ నాలెడ్జ్, మార్కెటింగ్ అండ్ 2 to 3 lakhs ప్రాఫిట్స్ మనం ఎలా ఎర్న్ చేయాలో ఈ కోర్స్లో మనకు తెలుస్తుంది అనమాట. సో ఎక్సైటింగ్గా ఉంది కదా. సో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మనము సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏంటి యూజ్ అంటే మనకు తెలిసిందే ప్రతి హౌస్హోల్డ్లో ప్రతి ఇంట్లో వాడేదే ఎప్పుడు దీనికి డిమాండ్ అనేది ఉంటుంది. హై ప్రాఫిట్ ఉంటుంది, మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి, లో కాస్ట్ ఉంటుంది, రా మెటీరియల్స్ కూడా తక్కువకి మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. అండ్ హై రీటైల్ ప్రైస్ కూడా ఇందులో మనకు ఉంటాయి. 20 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఒక బార్ అనేది ఉంటుంది. సో ఇందులో మనకు ఫ్లెక్సిబుల్ ఉంటుంది స్కేల్ అనేది. సో మనం చిన్నగా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని తర్వాత మనం ఒకవేళ మంచిగా రిటర్న్స్ వస్తాయి, మంచిగా మనకు మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయింది బ్రాండ్ అంటే తర్వాత మనం పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ పెట్టడానికి కూడా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకోటి మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మనం ఇక్కడ కొద్దిగా ఫ్రీడమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్గానిక్ హర్బల్ సోప్ తయారు చేయడానికి ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఒక లగ్జరీ సెగ్మెంట్, లేదంటే గవర్నమెంట్ సపోర్ట్తో మీరు ఎంఎస్ఎంఈ లోన్స్ తీసుకొని సబ్సిడీస్ తీసుకుని అక్కడ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే టోటల్గా మనం చూసుకుంటే ఒక సోప్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఒక నీష్ని, ఒక చిన్నగా ఒక టార్గెట్ సెగ్మెంట్ని మనం ఇక్కడ పట్టుకుని స్టార్ట్ చేస్తే ఆ టార్గెట్ సెగ్మెంట్లో మీరు ఒకవేళ బ్రాండ్ని క్రియేట్ చేయగలిగితే, ఒకవేళ నెంబర్ 1 అయ్యగలిగితే దాని తర్వాత ఇంకొన్ని బ్రాండ్స్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఇంకొన్ని సెగ్మెంట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము డబ్బుల విషయం మాట్లాడే ముందు ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ గురించి తెలుసుకున్నాము, సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ గురించి. సో సోప్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే మనకు ఆయిల్స్, అడిటివ్ మిక్స్ చేసి సాలిడ్ లిక్విడ్ సోప్స్ ప్రొడ్యూస్ మనం ఇక్కడ చేస్తాం అనమాట. సో ఇది జస్ట్ మిక్సింగ్ కాదు, క్వాలిటీ, సేఫ్టీ అండ్ క్రియేటివిటీ కూడా మనకి ఇక్కడ ఉండాలి. అండ్ దీంతో పాటు ఇందులో మనకు కొన్ని టైప్స్ ఆఫ్ సోప్స్ ఉంటాయి, మీకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ మనం రిన్ సోప్ యూజ్ చేస్తాము, అది మనకు బట్టలు వాష్ చేయడానికి కోసం కావచ్చు, లేదంటే మళ్ళీ బేతింగ్ సోప్ సెపరేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాయిశ్చరైజింగ్ సోప్ అనుకోండి, హెర్బల్ సోప్స్ అనుకోండి, మళ్ళీ మనకు ఇందాక మనం మాట్లాడినట్టు లాండ్రీ సోప్స్, అండ్ మళ్ళీ కొన్ని సోప్స్ వస్తాయి మనకు జస్ట్ ఫర్ యూటెన్సిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ విమ్ బార్ ఉంటుంది. సో అలాంటి సోప్స్ అనమాట. సో ఫస్ట్ మీరు ఈ సెగ్మెంట్లో ఒక కేటగిరీని పట్టుకొని మళ్ళీ ఆ కేటగిరీలో ఒక నీష్ని మీరు టార్గెట్ చేయాలన్నమాట. అప్పుడే బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది. లేదంటే ఏదో ఒక చిన్న బిజినెస్ మీరు నడిపించుకుంటారు, ఒక మంత్లీ 50,000, 1 lakh, 2 lakhs దాకా స్కేల్కి వచ్చేస్తుంది. కానీ అక్కడ నుంచి గ్రో అవ్వాలంటే కంపల్సరీగా ఒక నీష్ అనేది మీ కంపెనీకి ఉండాలన్నమాట. సో స్పెషాలిటీ సోప్స్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదిక్, ఆర్గానిక్, ఇలాంటి ప్రీమియం మార్కెట్స్ని కూడా మీరు ఇక్కడ ట్యాప్ చేసుకోవచ్చు. మెల్లమెల్లగా ఒకసారి సోప్ కేటగిరీ మీకు ఎస్టాబ్లిష్ అయింది అంటే లిక్విడ్ సోప్స్, హ్యాండ్ వాష్, డిష్ వాషింగ్ లిక్విడ్స్, ఇలాంటివన్నీ కూడా మనం నెక్స్ట్ వెళ్ళొచ్చు. సో ఇందులో మనకి కొన్ని మెథడ్స్ ఉంటాయి. కోల్డ్ ప్రాసెస్ ఆయిల్స్ తో పాటు మనము 4 to 6 weeks మనకు ఇక్కడ పడుతుంది. దాంతోపాటు మనకు గ్రేట్ హ్యాండ్మేడ్ సోప్స్ ఇక్కడ తయారు చేసుకోవచ్చు. హాట్ ప్రాసెస్ ఉంటుంది. దీంతో ఏంటంటే మనకు కొద్దిగా త్వరగా ఆ సోప్ అనేది కుక్ అవుతుంది, త్వరగానే రెడీ అవుతుంది, కొన్ని రోజుల్లో రెడీ అయిపోతుంది. దీని తర్వాత దాన్ని మనం మెల్ట్ చేసి మళ్ళీ మనము ఏదైతే మన దగ్గర మోల్డ్స్ ఉంటాయో అందులో మనం ఆ లిక్విడ్ని పోర్ చేసిన తర్వాత సోప్ అనేది రెడీ అవుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన రా మెటీరియల్స్ ఆయిల్స్ కావచ్చు, ఫ్రేగ్రెన్సెస్ కావచ్చు, కలర్స్ కావచ్చు, మరి ఎక్విప్మెంట్ మిక్సింగ్ చేయడానికి మనకి ఎక్విప్మెంట్స్ కావాలి, బౌల్స్ కావాలి, మోల్డ్స్ కావాలి, కట్టర్స్ కావాలి, వేయింగ్ స్కేల్స్ కావాలి, సేఫ్టీ గేర్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లవ్స్ కావాలి, గాగల్స్ కావాలి. అండ్ ఫస్ట్ స్టార్ట్ చేయడానికి ఒక చిన్న స్పేస్ ఉంటే చాలు, ఒక చిన్న వర్క్ స్పేస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ 100 to 200 square feet ఉంటే స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఒకవేళ ఇంట్లో నుంచే స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఒక చిన్న బెడ్రూమ్ దానికోసం కేటాయిస్తే అక్కడ నుంచి కూడా స్టార్ట్ చేయడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. దీని తర్వాత కావాల్సిన లైసెన్సెస్ తప్పకుండా మనకు ఇక్కడ ఏంటంటే GST లైసెన్స్ కావాలి, ఒకవేళ హర్బల్ అయితే FSSAI లైసెన్స్ కావాలి, అండ్ లోకల్ ట్రేడ్ లైసెన్స్ మన దగ్గర ఉండాలి. దీనికి కావాల్సిన స్కిల్స్, బేసిక్ కెమిస్ట్రీ మనకు తెలిసి ఉండాలి. ఒకవేళ మనకి ఎలాంటి ఐడియా లేదంటే మనం ఎక్కడైనా వెళ్ళి వేరే ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి, లేదంటే కోర్స్ దీని మీద ఉంటే డిప్లొమా లాంటిది సర్టిఫికేషన్ కోర్స్ అనమాట. అలాంటి సర్టిఫికేషన్ కోర్స్ కూడా చేసుకునే ఈ ఒక నాలెడ్జ్ కెమికల్స్ గురించి మనం ఇక్కడ పొందుకోవచ్చు అనమాట. దీని తర్వాత క్రియేటివిటీ అనేది మీకు ఎలాగైనా ఉండాలి. బిజినెస్ చేస్తున్నారంటే వితౌట్ క్రియేటివిటీ సక్సెస్ అవ్వడం కొద్దిగా ఛాన్సెస్ తగ్గిపోతాయి అనమాట. దీని తర్వాత మీ ప్రొడక్షన్ ట్రాక్ చేయడానికి మీరు రికార్డ్ కీపింగ్ చేస్తూ ఉండాలి, కాస్ట్, సేల్స్, ఇన్వెంటరీ అంతా మేనేజ్ చేయాలి. అండ్ లొకేషన్ ఈ బిజినెస్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మంచి లొకేషన్ ఉంటే అంత మీకు కాస్ట్ సేవ్ అవుతుంది అండ్ అంతే మీకు మార్జిన్స్ అనేది పెరుగుతాయి అనమాట. సో ఇప్పుడు మనం లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇంతకుముందు మాట్లాడినట్టు ఒకవేళ మీరు మీ ఇంటి నుంచి స్టార్ట్ చేస్తే
నో ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ చిన్న రూమ్ తీసుకున్నారు అనుకోండి, 5,000 to 10,000 మంత్లీ రెంట్కి వచ్చి ఒక చిన్న రూమ్ తీసుకోవచ్చు. దాని తర్వాత మీరు స్కేల్ చేసుకున్నప్పుడు 50,000 ఇచ్చి పెద్ద ఫ్యాక్టరీ లాంటిది కూడా మీరు పెట్టుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి అయితే స్టార్ట్ చేసే టైంలో ఎంత తక్కువ బడ్జెట్లో అయితే అంత తక్కువ బడ్జెట్ మనం స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ మార్కెట్కి మీరు దగ్గరలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి మీరు దగ్గరలో ఉండాలి. సిటీకి రావాలి, మీ సప్లై చేయాలి మీ మెటీరియల్ అంటే మీకు అర్బన్ ఏరియాస్ అనేది దగ్గరలో ఉంటే రీటైల్ షాప్స్ కానివ్వండి, సూపర్ మార్కెట్స్ కానివ్వండి, ఆన్లైన్లో కూడా కస్టమర్స్కి రీచ్ అవ్వడానికి మీరు ఒకవేళ డైరెక్ట్గా D2C చేయాలన్నా కానీ ఈజీగా అవుతుంది. దీని తర్వాత రూరల్ ఏరియాస్లో కూడా లాండ్రీ షాప్స్కి చాలా డిమాండ్ ఉంటుంది. అండ్ అక్కడ మీకు ఒకవేళ ఏదైనా చిన్న ఫ్యాక్టరీ సెటప్ లేదా ఒక గోదాం లాంటిది, వేర్ హౌస్ లాంటిది ఓపెన్ చేయాలంటే రెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో మీరు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి అక్కడికి డైరెక్ట్గా ప్రొడక్ట్స్ పంపించవచ్చు, లేదంటే అక్కడ ఒక చిన్న సెటప్ అనేది పెట్టుకోవచ్చు. అది డిపెండ్స్ ఆన్ యూ అండ్ డిపెండ్స్ ఆన్ ద మార్కెట్, అక్కడ డిమాండ్ ఎంత ఉంది అనేది. లాండ్రీ షాప్కి అయితే ఖచ్చితంగా చాలా డిమాండ్ ఉంటుంది. సో అలాంటివి కూడా మీరు అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ లోకల్ కాంపిటీటర్స్ కూడా మీరు అనలైజ్ చేసుకోవాలి. ఈ రీసెర్చ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ స్పెషాలిటీ సోప్స్ కూడా బాగా డిమాండ్ ఉంటుంది అక్కడ. అది కూడా మీరు మార్కెట్ రీసెర్చ్ చేస్తే ఫుల్గా రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఏ బిజినెస్ చేయాలి అంటే ఈ బిజినెస్లో ఏ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. అండ్ రా మెటీరియల్స్ అనేది మీకు ఈజీగానే యాక్సెసిబుల్ ఉంటాయి. ఆయిల్స్ కానివ్వండి, ప్యాకేజింగ్ మెటీరియల్స్, సప్లయర్ దగ్గర మీకు మీరు ఎంత ఎక్కువ మెటీరియల్ తీసుకుంటే అంత కాస్ట్ తగ్గుతుంది, అంత మీ మార్జిన్ కూడా పెరుగుతుంది అనమాట. సో హైదరాబాద్ దగ్గరలో చేస్తే ఏంటంటే మీకు సిటీలో ఉంటారు కాబట్టి మెటీరియల్ కూడా రావడానికి లాజిస్టిక్స్ కాస్ట్ అంత పడదు. ఎంత దూరం మీరు సిటీ నుంచి వెళ్తే అంత మీకు లాజిస్టిక్స్ కాస్ట్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ మీకు పనిచేసినంత వరకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉండకూడదు. మిక్సింగ్ మషిన్స్ ఉండాలి, ప్యాకేజింగ్ మెటీరియల్ అంతా కూడా మీరు రెడీ పెట్టుకుని ఉండాలి. మీ ఫ్యాక్టరీ దాకా వెళ్ళడానికి మంచి రోడ్స్ ఉండాలి. ఎందుకంటే రా మెటీరియల్ డెలివరీ కోసము రోడ్స్ బాగాలేకపోతే మీకు డెలివరీలో ఇబ్బందులు వస్తాయి. తర్వాత వాళ్ళు డెలివరీ మేము ఇవ్వము, మీరే వచ్చి తీసుకోండి అంటే అప్పుడు మళ్ళీ మీకు ఒక సెపరేట్ హెడ్ఏక్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా మీరు చూసుకోవాలి. వాటర్ సప్లై ఉండాలి. మీరు ఒకవేళ సోప్ ప్రొడక్షన్ చేయాలంటే వాటర్ సప్లై అనేది ఖచ్చితంగా మంచిగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీని తర్వాత ఇందులో మనం డబ్బుల గురించి మాట్లాడదాం. సో సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ మనం స్టార్ట్ చేయాలి అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పడుతుంది, ఎంత లో బడ్జెట్ అనుకున్నా కానీ మనకి ఇక్కడ కాస్ట్ మనం ఇక్కడ బ్రేక్ డౌన్ చేద్దాము. సో 100 to 200 కిలోస్, 100 to 200 kgs మంత్లీ ఒకవేళ ప్రొడక్షన్ చేయాలి అనుకుంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మీకు ఒకవేళ ఇంట్లో నుంచి చేస్తే రెంట్ అనేది ఉండదు. ఫ్యాక్టరీ తీసుకుంటే 5,000 to 10,000 మనం అనుకున్నాము. సో ఎక్విప్మెంట్ మనం కొనుక్కోవాలి. మిక్సింగ్ బౌల్స్, మోల్డ్స్, కట్టర్స్, స్కేల్స్, సేఫ్టీ గేర్ ఇదంతా మనకు 50,000 నుంచి ₹1,00,000 మధ్యలో వచ్చేస్తుంది. రా మెటీరియల్ ఆయిల్ మనం ఇక్కడ మాట్లాడుకుంటే ₹100 kg ఉంటుంది. ఫ్రేగ్రెన్సెస్, కలర్స్ ఒక 50,000 దాకా పడుతుంది. సో ఫస్ట్ మంత్ ప్యాకేజింగ్ కోసం లేబుల్స్, ర్యాపర్స్, బాక్సెస్ ఒక 20,000 వరకు మనకు వచ్చేస్తాయి. మళ్ళీ దాని తర్వాత మనం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి లైసెన్సెస్ అంటే GST ఇంతకుముందు మాట్లాడినట్టు, FSSAI, ట్రేడ్ లైసెన్స్ ఇవన్నీ మనకు 10,000 to 20,000 లోపల వచ్చేస్తుంది. సో టోటల్గా అప్రాక్సిమేట్గా ఇక్కడ మనం కాస్ట్ కనుక చూసుకుంటే 1.5 నుంచి 3 lakhs మధ్యలో, 1.5 lakh నుంచి 3 lakh మధ్యలో ఇక్కడ మనం హోమ్ బేస్డ్ అయితే సెటప్ చేసుకోవచ్చు. ఫ్యాక్టరీ పెద్ద స్కేల్లోనే చేయాలి, స్టార్టింగ్ పెద్దగా చేయాలి అనుకుంటే 10 lakhs to 20 lakhs మనకి కాస్ట్ అనేది అవుతుంది. మళ్ళీ ఇది వన్ టైం కాస్ట్ గురించి మాట్లాడాము. ఇప్పుడు రికరింగ్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే అంటే మంత్లీ మనకు ఉండే ఖర్చుల గురించి మాట్లాడుకుంటే రా మెటీరియల్స్. సో రా మెటీరియల్స్లో ఏంటి అంటే 50,000 నుంచి 75,000 దాకా మనకు 200 kg సోప్ అవుతుంది. లేబర్ మీరు ఒకరో ఇద్దరిని పెట్టుకుంటే ఒక్కొక్క వర్కర్కి 10,000 మినిమం అనుకున్నా కానీ ఒక 10,000 to 20,000 అక్కడ మనకు వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ యూటిలిటీస్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్ కావచ్చు 5,000 to 10,000. ఇదంతా చేసిన తర్వాత మార్కెటింగ్ అయినా ఉండాలి కదా. ఎందుకంటే మార్కెటింగ్ లేకపోతే కంపెనీకి సేల్ అవ్వడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఫ్లయర్స్ మీదనో, ప్యాంప్లెట్స్, సోషల్ మీడియా యాడ్స్ మీరు ఎలా అయితే మీరు మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారో దాన్ని మనకు 5,000 to 10,000 రూపీస్ ఖర్చు అనేది అవుతుంది. సో టోటల్గా మంత్లీ కాస్ట్ ఎవ్రీ మంత్ ఈ ఫ్యాక్టరీని రన్ చేయాలి, మన బిజినెస్ని రన్ చేయాలి అంటే 70,000 to 1,20,000 దాకా ఇక్కడ మనకు కాస్ట్ అనేది ఉంటుంది. దీనికి మనకు ఫైనాన్సింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఇంత క్యాపిటల్ మన దగ్గర లేదు, వర్కింగ్ క్యాపిటల్ కానివ్వండి, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, మనం ఇంత పెట్టలేము, మనం చేయలేము అనుకుంటే MSME లోన్స్ ఉన్నాయి. బ్యాంక్స్ మనకు 8% to 12% లోన్స్ ఇస్తుంది. చిన్న బిజినెస్కి అయితే ఇంకా తక్కువ రేట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు మహిళల పేరు మీద ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. మనం ఆల్రెడీ ముద్ర లోన్ పైన ఒక వీడియో చేసాము, అది కూడా మీరు చూడొచ్చు. దీని తర్వాత PMEGP కానివ్వండి, ముద్ర లోన్ కానివ్వండి, మనకు అప్ టు 10 lakhs వరకు వస్తుంది. అది కూడా లో ఇంట్రెస్ట్ రేట్తో. ఒకవేళ మీ దగ్గర పర్సనల్ సేవింగ్స్ ఉన్నాయనుకుంటే మీరు ఇంటి నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. లోన్స్ అనేది మీకు EMI బర్డన్ కొద్దిగా తగ్గిపోతుంది. ప్రతి ఒక్క ఇండివిజువల్కి వాళ్ళకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు ఈ బిజినెస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఒకసారి సోప్స్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా సెల్ చేయాలి? ఏదైనా సెల్ చేయాలి అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు మార్కెటింగ్ వెరీ ఇంపార్టెంట్. సో మార్కెటింగ్ మనం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ మార్కెటింగ్ చేయాలి అది కూడా చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్ని మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ప్రాపర్ రీసెర్చ్ ఉంటే మీ ప్రోడక్ట్ ఎక్కడ తొందరగా
అండ్ ఎక్కువగా రిపీట్ రేట్తో సార్. రిపీట్ రేట్ అంటే మీరు ఒకసారి అమ్మిన తర్వాత మళ్ళీ కస్టమర్స్ మీ దగ్గర కొనాలి అంటే ఆ మార్కెట్ని మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే అక్కడ మార్కెటింగ్ ఇంకా మీరు పుష్ చేస్తే ఈజీగా మంచి ప్రాసెస్లో మంచి ఫ్లోలో సేల్స్ అనేది అవుతుందన్నమాట. సో లోకల్ కన్స్యూమర్స్ గురించి మీరు బాగా రీసెర్చ్ చేయాలి. హౌస్ హోల్డ్స్, బ్యూటీ పార్లర్స్, స్మాల్ రీటైల్ షాప్స్ కానివ్వండి, హోల్సేల్లో మీరు ఒకవేళ సప్లై చేయాలనుకుంటే సూపర్ మార్కెట్స్కి, కిరాణా స్టోర్స్కి, హోటల్స్ కూడా సప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ మార్కెట్లో కూడా మనం ఇక్కడ సెల్ చేసుకోవచ్చు అనమాట. మీరు అమెజాన్లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్లో కానివ్వండి రిజిస్టర్ అయ్యి అక్కడ డైరెక్ట్గా మీ ప్రోడక్ట్ని సెల్ చేసుకోవచ్చు. లేదా మీ ఓన్ వెబ్సైట్తో కూడా మీరు చేసుకోవచ్చు. ఓన్ వెబ్సైట్తో చేసుకుంటే ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ చార్జెస్ అనేది కొద్దిగా తగ్గుతాయి. కాకపోతే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇక్కడ మనం స్పెండ్స్ కొంచెం పెంచాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఒకవేళ కస్టమర్కి మీ వెబ్సైట్ నుంచి వచ్చి ఆర్డర్ పెట్టే ఒకవేళ హ్యాబిట్ కనుక డెవలప్ అవుతే ఆటోమేటిక్గా కస్టమర్ మీ వైపు లాయల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీ బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ మీరు ఒకవేళ ఒక నీష్ మార్కెట్ పట్టుకున్నారనుకోండి, ఆర్గానిక్ సోప్స్, హర్బల్ సోప్స్, హెల్త్ కాన్షియస్ కస్టమర్స్ కోసం ఇది ఒక మంచి బ్రాండ్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. బ్రాండింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక మంచి బ్రాండ్ నేమ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్గానిక్ హెల్త్ కేర్ అంటే హెల్దీ ఆర్గానిక్ సోప్స్ వైపు వెళ్తున్నారంటే ప్యూర్ వేద ఇలాంటి దాని మంచి పేరు పెట్టుకుంటే ఒక బ్రాండ్ నేమ్ ఉంటే ఏంటంటే కస్టమర్కి కూడా ఈజీగా రికగ్నైజబుల్ అవుతుంది నెక్స్ట్ టైం ఎక్కడన్నా సూపర్ మార్కెట్, రీటైల్ షాప్లో మీ సోప్ చూసినప్పుడు. ఇది కాకుండా ఈకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ ఉండాలి. సో ఈకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ అంటే పేపర్ కానివ్వండి, పేపర్ ర్యాపర్స్ కానివ్వండి, రీసైకిలబుల్ బాక్సెస్ కానివ్వండి. సో ఇలా మనం పెట్టుకుంటే ప్యాకేజింగ్ కూడా మనకి అట్రాక్టివ్గా ఉంటుంది, కస్టమర్స్కి కూడా బాగా నస్తుంది. స్ట్రాటజీస్ వచ్చేసి ఆఫ్లైన్ కోసము ఫ్లయర్స్, బ్యానర్స్, లేదంటే ప్యాంప్లెట్స్, ఫ్రీ శాంపుల్స్, చిన్న శాంపుల్స్ మనం హోటల్స్లో వెళ్ళి చెక్ చేస్తే మనకు చిన్న శాంపుల్స్ సోప్స్ ఇస్తారు కదా, అలాంటి చిన్న శాంపుల్స్ ఇస్తే ఏంటంటే కస్టమర్కి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి మీకు అందులో ఒక 2-3 రూపీస్, 5 రూపీస్ ఎంత కాస్ట్ వచ్చినా కానీ కస్టమర్కి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకసారి కస్టమర్కి ప్రోడక్ట్ నచ్చితే ఆటోమేటిక్గా మళ్ళీ మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న షాప్లో వెళ్ళి మీ బ్రాండ్ పేరుతో మీ సోప్ అని అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 పీపుల్కి మీరు శాంపుల్ ఇచ్చారు, అందులో అట్లీస్ట్ మీకు 10-20% టర్న్అవుట్ అయినా కానీ బిజినెస్ మెల్లగా అక్కడ నుంచి గ్రో అవుతుంది. దాని తర్వాత ఆన్లైన్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్లో కూడా సోప్ మేకింగ్ వీడియోస్ ఎలా తయారవుతుంది, మీరు ఎటువంటి హైజీన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, కస్టమర్ రివ్యూస్ ఏంటి, అవన్నీ కూడా పోస్ట్ చేయవచ్చు. ఎక్కడైనా మీకు ఎగ్జిబిషన్ జరిగాయి అనుకోండి, ఆ ఎగ్జిబిషన్లో ఒక చిన్న స్టాల్ పెట్టవచ్చు. దాని తర్వాత ఇదంతా చేసిన తర్వాత మీ ప్రోడక్ట్లో ఒకవేళ క్వాలిటీ ఉంటే, కస్టమర్స్ కనుక నచ్చితే, కస్టమర్స్ ఒకవేళ లాయల్గా ఉంటే ఖచ్చితంగా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వేరే కస్టమర్స్కి కూడా ఈ ప్రోడక్ట్ గురించి తెలుస్తుంది. వాళ్ళు కూడా దీన్ని ఒకసారి ట్రై చేద్దాము అని కొంటారు. ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే 20 రూపీస్ to 40 రూపీస్ మనకు 100 గ్రామ్స్ రెగ్యులర్ సోప్స్ బార్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. 50 రూపీస్ to 100 రూపీస్ ఒకవేళ మనం బార్ అనుకుని హోల్సేల్ ఒకవేళ మనం అమ్ముతున్నాము అంటే 15 రూపీస్ 30 రూపీస్ ఒక్కొక్క బార్ మనం ఇచ్చాము బల్క్ ఆర్డర్స్లో అనుకుంటే ఇక్కడ మనకు ప్రాఫిట్స్ కూడా బాగుంటాయి అనమాట. సో మనకు ఎంత ప్రాఫిట్స్ ఉంటాయి ఒకవేళ చూసుకుంటే 200 kgs ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంత్లో మ్యానుఫ్యాక్చర్ చేశారనుకోండి, అంటే 2000 బార్స్ మీరు 100 గ్రామ్స్ బార్స్ ఒకవేళ అమ్మితే ప్రాఫిట్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 2000 బార్స్ ఇంటూ 40 రూపీస్ యావరేజ్గా కాస్ట్ అనుకున్నాం కదా రీటైల్కి 80,000 రూపీస్ ఎవ్రీ మంత్ మీరు ఇక్కడ బిజినెస్ అనేది టర్న్ ఓవర్ చేసుకోవచ్చు. ఎక్స్పెన్సెస్ ఇంతకుముందు మనం మాట్లాడినట్టు 70,000 to 1.15 lakh ఉంటుంది. మెల్లమెల్లగా మీకు ఎప్పుడైతే ప్రాఫిట్స్ 1 to 2 lakhs ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు మీరు ఒక ఫ్యాక్టరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ప్రొడక్షన్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. వేరే మార్కెట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో చేస్తున్నారంటే వేరే డిస్ట్రిక్ట్స్కి, లేదంటే తెలంగాణలో చేస్తున్నారంటే వేరే స్టేట్స్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎంత ఎక్కువ మీరు ప్రొడక్షన్ పెంచుకుంటే, ఎంత ఎక్కువ బ్రాండ్ బిల్డ్ చేసుకుంటే అంత ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటుంది. సో ప్రాఫిట్స్కి ఇక్కడ ఎలాంటి లిమిటేషన్ అనేది ఉండదు. స్టార్టింగ్ మాత్రం మినిమం మీరు ఎవ్రీ మంత్ 50,000 to 1 lakh ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా మీరు బాగా ఎగ్జిక్యూషన్ చేస్తే, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వితౌట్ ఎగ్జిక్యూషన్ ఏదైనా చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత, ప్రాపర్ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత మెల్లమెల్లగా వచ్చిన ప్రాఫిట్స్ తోటి మళ్ళీ దాన్ని బిజినెస్ రీఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇంకా ప్రాఫిట్స్ అనేది పెరుగుతాయి అనమాట. సో సోప్స్కి చాలా డిమాండ్ ఉంది. మీరు ఇండియన్ మార్కెట్స్లోనే చాలా చేయవచ్చు. దాని తర్వాత ఎక్స్పోర్ట్స్ గురించి కూడా ఆలోచించవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లోకల్గా స్టార్ట్ చేసి, చిన్నగా స్టార్ట్ చేసి తర్వాత ఇవన్నీ కూడా ప్లాన్స్ అనేది వేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఒకవేళ మీరు సోప్ బిజినెస్ కనుక చేయాలి అనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేయవచ్చు. దీని గురించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.